గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే వెలగపూడిలోని సచివాలయానికి బిల్ గేట్స్ చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు బిల్ గేట్స్కి స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మంత్రులు వీరందరితో కూడా బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సమావేశమయ్యారు. అనంతరం రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ను కూడా ఇటు బిల్ గేట్స్ పరిశీలించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్నటువంటి తీరు, ఫలితాలను ఏ విధంగా రాబడుతున్నారు వంటి విషయాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్కి వివరించారు. డేటా లేక్ అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్ట్, రాజధాని అమరావతి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వివరాలను బిల్ గేట్స్కి చంద్రబాబు నాయుడు వివరించారు. ఆర్టీజీఎస్లోని డిస్ప్లే వాల్స్పై ప్రజెంటేషన్లను బిల్ గేట్స్ పరిశీలించారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామంటూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ దృష్టికి తీసుకువెళ్లారు. డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని సులభతరం చేసినటువంటి విధానాన్ని కూడా చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ దృష్టికి తీసుకువెళ్లారు. అవేర్ 2.0 ద్వారా రియల్ టైంలో సమాచారాన్ని సేకరించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి విషయాన్ని కూడా బిల్ గేట్స్ దృష్టికి చంద్రబాబు నాయుడు తీసుకువెళ్లారు. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు, పాలసీల అమలుపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నటువంటి తీరును కూడా చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్కి వివరించారు. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా జిఎస్టీపీ పెరుగుదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నటువంటి తీరుని చంద్రబాబు నాయుడు ఇటు పక్క బిల్ గేట్స్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ప్రాపర్టీ రికార్డులను ఏ విధంగా భద్రపరుస్తున్నారంటూ కూడా బిల్ గేట్స్ ఇటు చంద్రబాబు నాయుడుని అడిగారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని, అలాగే భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ వంటి విధానాలతో పారదర్శకంగా ముందుకు వెళ్తున్నామంటూ కూడా చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ దృష్టికి తీసుకువెళ్లారు. ట్యాక్స్ కలెక్షన్ ప్రక్రియ అద్భుతంగా ఉందంటూ గేట్స్ ఇటు కితాబు ఇవ్వడం జరిగింది. జిఎస్టీ విధానంతో దేశంలో పన్నుల వసూలు కూడా బాగా పెరిగాయంటూ చంద్రబాబు నాయుడు ఇటు బిల్ గేట్స్ దృష్టికి తీసుకువెళ్లారు. తమ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో నడుస్తున్నటువంటి సంజీవని ప్రాజెక్టు అమలు తీరును కూడా చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకున్నారు. ఒక పక్క బీపీకి సంబంధించి, షుగర్కి సంబంధించి నిర్వహిస్తున్నటువంటి పరీక్షల వివరాలను ఏ విధంగా నమోదు చేస్తున్నారంటూ కూడా బిల్ గేట్స్ చంద్రబాబు నాయుడుని అడగడంతో చంద్రబాబు నాయుడు దానికి సంబంధించినటువంటి విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారు, దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఇటు ప్రజల ఆహార అలవాట్లను కూడా బట్టి వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి విధానాన్ని, ముఖ్యంగా డిజిటల్ హెల్త్ రికార్డులను వాటికి సంబంధించి పూర్తిగా కూడా వారి ఆహారంలో వారు తీసుకునేటువంటి పదార్థాలు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి విధానాన్ని కూడా బిల్ గేట్స్ దృష్టికి చంద్రబాబు నాయుడు తీసుకువెళ్లారు. మరోపక్క ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి వివరాలను కూడా బిల్ గేట్స్ అడిగి తెలుసుకున్నారు. రాజధానిలో 30% గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామంటూ చంద్రబాబు నాయుడు వివరించడం జరిగింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వెళ్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఇదంతా కూడా గ్రేట్ వర్క్ అంటూ చంద్రబాబు నాయుడికి ఇటు బిల్ గేట్స్ కితాబిచ్చారు. మొత్తంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పర్యటిస్తున్నటువంటి బిల్ గేట్స్ పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీని ఉపయోగించుకొని ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు ఏంటనేటువంటి విషయాలను కూడా తెలుసుకుంటూ ఉన్నారు. దానికి తగిన విధంగానే చంద్రబాబు నాయుడు కూడా టెక్నాలజీని పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారు. వాటికి సంబంధించి ఏవైతే మంచి ఫలితాలను సాధించారో వాటన్నిటిని కూడా బిల్ గేట్స్ ముందుంచుతున్నారు. మరోపక్క ఈరోజు సాయంత్రం ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని ఇటు బిల్ గేట్స్ కూడా పరిశీలిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి విందు కార్యక్రమంలో పాల్గొని బిల్ గేట్స్ ఢిల్లీ పర్యటనకు వెళ్తారు.